షష్ఠి పూర్తి. ఈరోజు మనం షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం. ఇక్కడ శ్రీనివాస చక్రవర్తి గారి యొక్క షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నేనైతే సార్తో వర్క్ చేయలేదు, నేను రైల్వేస్ వర్క్ చేస్తుంటాను. సార్ నా సీనియర్, కాలేజీలో సీనియర్. నేను 94 పాస్అవుట్ జేఎన్టీ నుంచి. సార్ అంతకుముందే జేఎన్టీ పాస్అవుట్ అయ్యారు. సో సార్తో నేను విజయవాడలో పనిచేస్తున్నప్పుడు ఏఎంఎంగా పనిచేస్తాను రైల్వేలో. అప్పుడు పరిచయం సార్తో. ఇంకా ఆ తర్వాత అప్పటి నుంచి కూడా లాస్ట్ 24 ఇయర్స్ నుంచి ఆ ఇంటరాక్షన్ ఉంటూనే ఉంది. సో సార్ గురించి చెప్పాలంటే ఒక మంచి మెంటర్ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఒక ఆయన మాతో ఎలా ఉంటారు, తర్వాత ఫ్యామిలీతో ఎలా ఉంటారు, ఫ్రెండ్స్తో ఎలా ఉంటారంటే ఖచ్చితంగా ఆఫీస్లో కూడా అలాగే ఉంటుంటారు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అదే రిఫ్లెక్ట్ అవుతుంటుంది మిగిలిన ఏరియాలో. సో కాబట్టి ఎవరైతే ఆయన కింద ఆయనతో పాటు పనిచేస్తారో వాళ్ళందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఉండుంటారని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. తర్వాత పర్సనల్ లెవెల్లో చూస్తే సార్ నాకు చాలా విషయాల్లో పర్సనల్ లెవెల్లో గైడ్ చేశారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే సార్ ఉంటే కాదు, మేడం కూడా. సో వాళ్ళ జంట ఎప్పుడు చూసినా సరే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇట్స్ అ వెరీ హ్యాపీ థింగ్ ఫర్ ఎనీబడి టు హ్యావ్ నైస్ ఫ్యామిలీ విత్ అ వైఫ్ అండ్ చిల్డ్రన్. సో ఐ హోప్ సర్ హ్యాస్ గాట్ దట్. ఈజ్ అ వెరీ బిగ్ బూన్ ఫర్ ఎనీబడి ఫ్రమ్ ద గాడ్. సో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత సార్ ఈ ఏరియాలో ఉంటారు, విజయవాడ ఏరియాలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మా అందరికీ అందుబాటులో ఉంటారు. Before I conclude, I want to just honor him with a garland. He attains a full maturity at the retirement life. Coming to my affiliation with Srinivas Chakravarti garu, just now Srinivas garu also said, I was seeing his name in the list in the Zone 2 at the bottom for so many reasons. Suddenly in 2017 he came up. Are you Srinivas Chakravarti garu asalu ela pay vachadi? I was inquiring. Then his own classmate who happened to work with me as a PE when I was PE at Guntur, Kanna Srinivas is now EE. He told me, sir, Srinivas Chakravarti garu, he was my classmate in JNTU Kakinada. He used to come in Enfield. At that time only he was the only person who was riding Enfield. And ఆయన Enfield engine. So అలా నాకు శ్రీనివాస్ చక్రవర్తి గారి తర్వాత విజయవాడలో చూడాలి. Coming to his professional life, though I have little interaction with him only since when he happened to join in the engineering chief camp office as a superintending engineer. He is very cordial. Is very friendly. కొలీగ్స్ అలాగే ఇతరులందరూ కూడా అనేక విషయాలు చెప్పారు. వాటిల్లో ముఖ్యమైనది మేము చెప్పదలుచుకుంది ఏదైతే శ్రీనివాస్ చక్రవర్తి గారి వాళ్ళ ఫాదర్ మేకల వెంకటేశ్వర అప్పటి నుంచి కూడా వందలాది మందిని చదివించి ఉద్యోగులుగా తయారు చేసి ప్రయోజకులు చేసినటువంటి చరిత్ర ఏదైతే శ్రీనివాస్ చక్రవర్తి గారి వల్ల నానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఏదైతే ఆయన దగ్గరికి ఉద్యోగం కోసం కానీ చదువు కోసం కానీ వచ్చినప్పుడు వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి నడిపించి వందలాది మందిని ఉద్యోగులుగా తయారు చేసినటువంటి చరిత్ర ఏదైతే శ్రీనివాస్ చక్రవర్తి గారి వల్ల ఫాదరు మేకల వెంకటేశ్వర గారిని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదే పందాలో ఏదైతే సారు
ఉద్యోగం చేస్తూ కూడా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటి మాటని సార్థకం చేస్తున్నటువంటి వ్యక్తి మేకల శ్రీనివాస్ చక్రవర్తి గారు చెప్పే సందర్భంగా చెప్పవచ్చు. ఎందుకంటే సార్ ఉద్యోగం చేస్తూనే ఏదైతే కమ్యూనిటీకి సంబంధించి పేదలకు సంబంధించి మేము అసోసియేషన్ పరంగా చేసేటువంటి కార్యక్రమాలకి ఆర్థికంగా సహాయం చేయడంతో పాటు ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఏ రోజైనా సార్ దగ్గరికి వెళ్ళి సార్ మేము ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం, జాతి కోసం, పేదల కోసం, కమ్యూనిటీ కోసం ఈ కార్యక్రమం చేయబోతున్నామంటే మీరు చేయండి, మీ వెనక నేను ఉంటాను, ఉండి నడిపిస్తానని చెప్పి అనేక ఉద్యమాలు అనేక కార్యక్రమాలని ఆర్థికంగా సహాయపడి ప్రోత్సహించినటువంటి వ్యక్తి మేకల శ్రీనివాస్ చక్రవర్తి గారు అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఏదైతే రిటైర్మెంట్ తర్వాత కూడా ఏదైతే మేకల శ్రీనివాస్ చక్రవర్తి గారి సేవలు ఈ మా కమ్యూనిటీకి అలాగే పేదలకి అవసరం అని చెప్పి కూడా మేము భావిస్తా ఉన్నాం. అందుకని సార్ కూడా ఒకటే ఆలోచన చేస్తూ ఉన్నారు, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా నేను పేదలకి కమ్యూనిటీకి సేవ చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. ఆ దిశగా మేమందరం కూడా ఆయన సహాయ సహకారాలు అందించి ఆయన ఏదైతే 10 మందికి ఉపయోగపడాలనేది ఆయన ఆశ, 10 మందికి మనం సర్వీస్ చేయాలనేది ఆయన ఆశయం. ఆ దిశగా ఆయన చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. అలాగే మీకు అందరికీ సార్ ఒక ఎస్సీగా తెలుసు, మాకు మా యొక్క బహుజన దళిత గిరిజన ఉద్యమాలు నడిపించేటువంటి నాయకుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అందుకని రిటైర్మెంట్ తర్వాత కూడా సార్ మేము రాజకీయాల్లోకి రమ్మని ప్రోత్సహిస్తా ఉన్నాం. ఖచ్చితంగా సార్ కూడా రాజకీయాల్లోకి వస్తారు, రాజకీయంగా మంచి పదవుల్ని అలంకరించి వందలాది మంది పేదలకి సేవ చేయాలని చెప్పి నేను ఇంకా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే సార్ ఒక ఇరిగేషన్ ఎస్సీ స్థాయిలో రిటైర్ అయ్యారు, అనేక మందితో అనుభవాలు ఉంటాయి, పరిచయాలు ఉంటాయి, ఏదైనా ఒక అనాలిసిస్ చేయగలరు, పేదవాళ్ళకి ఎలా సర్వీస్ చేయాలి, ప్రభుత్వం దృష్టికి పేదల సమస్యలను ఎలా తీసుకెళ్ళాలి అనేటువంటి విషయాల మీద అనేక అనుభవాలు ఉంటాయి. కాబట్టి ఈ అనుభవాలన్నింటినీ కూడా జోడించి మమ్మల్ని కూడా నడిపించి ఆయన రాజకీయంగా మంచి స్థాయిలో ఉండి మన లాంటి వాళ్ళందరూ కూడా పేదలందరూ కూడా ఉపయోగపడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఏదైతే మీరందరూ చెప్పారు ఆయన రిటైర్మెంట్ తర్వాత నుంచి మా యొక్క పని ప్రారంభమవుతుంది. సార్ ఇందాక అందరూ చెప్పారు ప్రశాంతంగా ఉండాలి, మేమైతే సార్ని ప్రశాంతంగా ఉండేము, ఖచ్చితంగా పేదల కోసం పనిచేయాలి, నిత్యం మాతో కలిసి నడవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.